33 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ 33 కిలోమీటర్స్ ఇచ్చిన టైం వచ్చేసరికి 1 అవర్ 15 మినిట్స్ టైం అయితే ఇచ్చారనమాట. నెక్స్ట్ వచ్చే స్టేషన్ వచ్చేసరికి నంద్యాల జంక్షన్. ఇక్కడ నుంచి 53 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఇచ్చిన టైం వచ్చేసరికి 1 అవర్ 25 మినిట్స్. మనకి నెక్స్ట్ వచ్చే స్టేషన్ వచ్చేసరికి గిద్దలూరు. డిస్టెన్స్ వచ్చేసరికి 60 కిలోమీటర్స్. దానికి ఇచ్చే టైం కూడా 1 అవర్ టైం అయితే ఇచ్చారు. ఈ 62 కిలోమీటర్స్కి 1 అవర్ టైం ఉంది. రే रे रे क्या अभी इलेक्ट्रिफिकेशन हो गया ना, इसलिए ये वाला इंजन लगा है. नहीं तो पहले तो वो डीजल इंजन था ना, WDM3A. नहीं तो హాయ్ గైస్, ఇట్స్ ఎ ట్రావెల్ టైమ్. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈ రోజు మనమైతే ట్రావెల్ చేయబోతున్నాం ట్రైన్ నెంబర్ 17215. కోస్టల్ రీజన్ ఆఫ్ మచిలీపట్నాన్ని అండ్ రాయలసీమలో ఉన్న ధర్మవరాన్ని కలిపే ధర్మవరం ఎక్స్ప్రెస్లో. మచిలీపట్నం రైల్వే స్టేషన్ బయట ఇది. మన ట్రైన్ వచ్చేసరికి 7:50కి అంటే ఈవినింగ్. ఇప్పుడు టైం వచ్చేసరికి 6:40 అవుతుంది. ఇంకా 1 అవర్ 10 మినిట్స్ టైం అయితే ఉందన్నమాట. ఇక్కడ స్టేషన్లోకి ఎంట్రీ అయితే ఇలాగే అనమాట. స్ట్రైట్గా వెళ్ళగానే ఫస్ట్ ప్లాట్ఫామ్ ఉంటుంది. టైం చూసుకుంటే 6:40 అవుతుంది. మన ట్రైన్ అయితే రెడీగా ఉంది ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీద. అలా ముందుకెళ్ళిపోయి వచ్చేద్దాం. మచిలీపట్నం అనేది ఒక డెడ్ అండ్ రైల్వే స్టేషన్. ట్రైన్స్ అనేవి ఇక్కడితో ఎండ్ అయిపోతాయి అన్నమాట. స్టేషన్ మొత్తం ఎంత ప్రశాంతంగా ఉందో. స్టేషన్ మొత్తానికి మన ఒక ట్రైన్ ఉంది, ధర్మవరం ఎక్స్ప్రెస్. 7:50కి ఇంకా 1 అవర్ టైం ఉంది. మనం ట్రైన్ ముందుకెళ్ళిపోయి మనకి ఏ లోకి వస్తుందో ఒకసారి చూసుకుందాం. చూసుకుని మనం అయితే మన సీట్లో కూర్చుందాం. ఈరోజు మనం ట్రావెల్ చేయబోయేది వచ్చేసరికి B5 థర్డ్ AC 64 లోవర్ బెర్త్ వచ్చింది మన బెర్త్. మన ట్రైన్ హిస్టరీ కానీ చూసుకుంటే July 12, 2016 అయితే స్టార్ట్ చేశారనమాట. విజయవాడ నుంచి మచిలీపట్నానికి. అప్పట్లో ఇది వారానికి 3 రోజులు మాత్రమే ఉండేది. తర్వాత 2023 ఫిబ్రవరి 14 అయితే మచిలీపట్నానికి అయితే ఎక్స్టెండ్ చేశారు. ఆ తర్వాత దీన్ని అయితే రెగ్యులర్ రన్ అయితే చేశారనమాట. వారంలో ఎవ్రీడే ఉంటుంది మచిలీపట్నం ధర్మవరం ఎక్స్ప్రెస్. ఈ ధర్మవరం ఎక్స్ప్రెస్ అనేది ఎవ్రీడే ఉంటుంది ఈవినింగ్ 7:50కి. అండ్ నెక్స్ట్ డే ధర్మవరం వచ్చేసరికి 9:50కి అయితే చేరుకుంటుంది. టోటల్గా 14 అవర్స్ టైం అయితే తీసుకుంటుంది ఈ ట్రైన్. టోటల్గా ట్రావెల్ చేసే డిస్టెన్స్ వచ్చేసరికి అరౌండ్ 695 కిలోమీటర్స్. ఇదే అనమాట ఈరోజు మనం ట్రావెల్ చేయబోయే కోచ్ B5 65. ఇక్కడే లోవర్ బెర్త్ డోర్ పక్కనే వచ్చింది. ఇంకా డోర్స్ అయితే ఇంకా ఓపెన్ చేయలేదు, కానీ ముందుకు వచ్చేది అయితే ఓపెన్ చేశారు. అందులో నుంచి ఇందులోకి వచ్చేయచ్చు. ఒకసారి మనం ముందుకెళ్ళి లోకో చూసుకుని వచ్చేద్దాం. అండ్ ఇది వచ్చేసరికి జనరల్ కోచ్ ఒక సిచ్యువేషన్ అనమాట. టైం వచ్చేసరికి 7 అవుతుంది. ఇక్కడైతే ఖాళీగా ఉంది. ఇలా ఛార్జింగ్ సాకెట్స్ ఇచ్చారు 3. పైన పడుకోవచ్చు కూడా. కుషనింగ్ అయితే బాగుంది. ఈరోజు మనల్ని పులిచేబోయే లోకో వచ్చేసరికి వ్యాప్సమ్ లోకో 37837. విశాఖపట్నానికి సంబంధించిన లోకో ఇది. మనం వచ్చేసరికి మన కోచ్ అయితే ఎక్కేసాము. ఒకసారి మన ఇంటీరియర్ అయితే చూసుకుందాం వెళ్ళి లోన్కి వెళ్ళి. థర్డ్ AC కంపార్ట్మెంట్లోకి ఎంటర్ అవ్వగానే ఇలా డోర్ ఉంటుంది. ఇలా పుష్ చేసుకుని వెళ్ళిపోవాలి. అండ్ మన సీట్ వచ్చేసరికి ఇదే అనమాట. 65 లోవర్ బెర్త్ వచ్చింది. థర్డ్ AC ప్రొఫైల్ అయితే ఇలా ఉంటుందన్నమాట. టోటల్గా 72 సీట్స్ అయితే ఉంటాయి థర్డ్ AC LHB కోచ్లో. ఇటు మూడు ఉంటాయి సీట్స్. అండ్ సైడ్ లోవరు సైడ్ అప్పర్ ప్రొఫైల్ అయితే ఇది. ఛార్జింగ్ సాకెట్స్ ఇచ్చారు, ఇండివిజువల్గా ఇచ్చారు. ఇది చాలా మంచి విషయం. ట్రైన్ మొత్తం ఖాళీగా ఉంది. అండ్ ఈ ట్రైన్ రిజర్వేషన్స్ విషయానికి వస్తే రిజర్వేషన్స్ అయితే దొరుకుతున్నాయి. ట్రైన్ బయలుదేరడానికి ఇంకా హాఫ్ అన్ అవర్ టైం అయితే ఉంది. ఇంకా కరెంట్ అవైలబిలిటీలో 269 సీట్స్ అయితే ఉన్నాయి థర్డ్ ACలోని. ఈ ట్రైన్ కానీ చూసుకుంటే మచిలీపట్నం నుంచి బీదర్ వరకు వెళ్ళే ఎక్స్ప్రెస్ ఇది. 12749 and 50. ఇది రీసెంట్గానే LHBకి అప్గ్రేడ్ అయింది. మన ట్రైన్ వచ్చేసరికి స్టార్ట్ అయిపోయింది ఆన్ టైంకి 7:50కి ఫ్రమ్ మచిలీపట్నం.
ఈ ట్రైన్ కోచ్ కాంపోజిషన్ కానీ చూసుకుంటే ఇంజన్ బ్యాక్ సైడ్ లేడీస్ కంపార్ట్మెంట్ ఒకటి ఉంది, దాని బ్యాక్ సైడ్ 2 జనరల్ కోచెస్ ఉన్నాయి, దాని బ్యాక్ సైడ్ 6 స్లీపర్ క్లాస్ కోచెస్, 8 థర్డ్ ఏసీ, 1 సెకండ్ ఏసీ, అండ్ దాని బ్యాక్ సైడ్ 2 స్లీపర్ క్లాస్ కోచెస్ ఉన్నాయి, అండ్ లాస్ట్లో వచ్చేసి ఒక జనరేటర్ కార్ అండ్ ట్రైన్ మేనేజర్ కార్ అయితే ఉందన్నమాట. అండ్ ఈ ట్రైన్కి లోకో రివర్సల్ ఉంటుంది ఎర్రకోట్ల జంక్షన్లో, అండ్ అక్కడైతే కోచ్ కాంపోజిషన్ అనేది రివర్స్ అవుతుంది అనమాట. ధర్మవరానికి 2 వేస్ అయితే ఉంటాయి. విజయవాడ నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోయి అంటే గూడూరు, రేణిగుంట, తిరుపతి మీదుగా అయితే ధర్మవరం వెళ్ళొచ్చు. అండ్ ఈ ట్రైన్ వెళ్ళే రూట్ వచ్చేసరికి కొంచెం డిఫరెంట్ అనమాట. విజయవాడ తర్వాత గుంటూరు, నంద్యాల జంక్షన్, గుత్తి ఆ రూట్లో వెళ్తుంది అనమాట. గుత్తి, అనంతపూర్ అలాగ వెళ్తుంది ధర్మవరానికి. ఒక 10 కిలోమీటర్లు ట్రావెల్ చేసిన తర్వాత పేడన అనే స్టేషన్కి వచ్చాం మనము. 8:05కి ట్రైన్ అయితే ముందుకు తీసుకెళ్తున్నారు. ముందు ఆపారు, జనరల్ కంపార్ట్మెంట్స్కి ప్లేస్ సరిపోలేదు, ప్లాట్ఫామ్ అవతల ఉన్నాయి, సో ముందుకు తీసుకొచ్చి ఆపుతున్నారు. ఒక 2 మినిట్స్ హాల్ట్ తర్వాత పేడన స్టేషన్ నుంచి మన ట్రైన్ స్టార్ట్ అయిపోయింది ఫ్రమ్ ప్లాట్ఫామ్ నెంబర్ 2. మనకి ఎలక్ట్రికల్గా ఏ ప్రాబ్లం వచ్చినా వీ కెన్ కాంటాక్ట్ దీస్ నెంబర్స్ అనమాట. ఫ్యాన్స్ అయితే ఎల్హెచ్బి కోచెస్లో ఉండవు, అండ్ మొబైల్ ఛార్జింగ్ సాకెట్స్ విల్ బి స్విచ్డ్ ఆఫ్ ఫ్రమ్ 10 PM to 6 AM. చేయర్లేండి, మనం అప్పుడే ఛార్జింగ్ పెట్టుకుంటాం. మనం గుడ్లవల్లేరు అనే స్టేషన్ నుంచి స్టార్ట్ అయిపోయాము 8:23కి. ఒక 2 మినిట్స్ అయితే ఆగింది బండి ఇక్కడ. మనం వచ్చేసరికి గుడివాడ జంక్షన్కి దగ్గరలో ఉన్నాము. గుడివాడ అనేది ఒక జంక్షన్ రైల్వే స్టేషన్. మీకు అక్కడ కొన్ని ట్రాక్స్ కనిపిస్తున్నాయి చూసారా, ఆ ట్రాక్స్ ద్వారా వెళ్ళిపోతే మనం భీమవరం వెళ్ళిపోతాము. మనం మచిలీపట్నం నుంచి ఇక్కడ గుడివాడ జంక్షన్లో మీట్ అవుతున్నాము. వెల్కమ్ టు గుడివాడ జంక్షన్. వెల్కమ్ టు గుడివాడ జంక్షన్ రైల్వే స్టేషన్. ఇది ఒక జంక్షన్ రైల్వే స్టేషన్ అనమాట. మచిలీపట్నం నుంచి ఒక లైన్ వచ్చి ఇక్కడ గుడివాడలో మీట్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసరికి గుడివాడ నుంచి మచిలీపట్నం వరకు వెళ్ళే మెమో ప్యాసింజర్. మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది 8:40కి. 2 మినిట్స్ మాత్రమే ఆగింది. బాయ్ బాయ్ గుడివాడ జంక్షన్. మనం వచ్చేసరికి రామవరపాడు అనే స్టేషన్ స్కిప్ చేస్తున్నాము.
మనం వచ్చేసరికి విజయవాడ అవుట్స్కట్స్ లో ఉన్నాము. మనకు చూసుకుంటే అక్కడ గూడ్స్ ట్రైన్ వెళ్ళిపోతుంది చూసారా, అది వచ్చేసరికి ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, విశాఖపట్నం మెయిన్ లైన్ అది. అదొక జంక్షన్ పాయింట్ అనమాట. అలా వెళ్ళిపోతే టువర్డ్స్ ఖమ్మం, కాజీపేట వెళ్ళిపోవచ్చు. ఏ ట్రైన్ అది 12855 అంట. డిస్ప్లేలో చూపిస్తుంది కానీ అది నమ్మలేము. ఎంతమంది ప్యాసింజర్స్ ఉన్నారో చూడండి విజయవాడ స్టేషన్లో. 927. మన ట్రైన్ మోస్ట్ సెల్లింగ్ పాయింట్ ఇక్కడే అనమాట. విజయవాడలో మ్యాక్సిమం ఫుల్ అయిపోతుంది ట్రైన్. అయితే ఏమైనా ఫుడ్ ఐటమ్స్ అండ్ వాటర్ బాటిల్ అయితే తీసుకోవాలి. వాటర్ లేదు నా దగ్గర. నాకు చూసాం కదా, అది వచ్చేసరికి నవజీవన్ ఎక్స్ప్రెస్ వచ్చింది. ఇండియాలోనే వన్ ఆఫ్ ద బిజియెస్ట్ రైల్వే స్టేషన్. మన ట్రైన్ రాగానే ప్లాట్ఫామ్ నెంబర్ 1 అయితే ఖాళీ అయిపోయింది చాలా వరకు. మన ట్రైన్ వచ్చేసరికి విజయవాడ జంక్షన్ స్టార్ట్ అయిపోయింది 9:38కి. విజయవాడ స్టేషన్కి ఇప్పుడే పలకనామా అయితే వచ్చింది. సికింద్రాబాద్ నుంచి హౌరా వెళ్ళేది ప్లాట్ఫామ్ నెంబర్ 6కి. ఆ పైన చూస్తే మనకు టెంపుల్ కనిపిస్తుంది, విజయవాడది కనకదుర్గమ్మ టెంపుల్. కృష్ణా రివర్ వాటర్ అయితే ఫుల్గా ఉంది. ఆ ట్రైన్ వచ్చేసరికి పినాకిని, చెన్నై సెంట్రల్ విజయవాడ పినాకిని. ఇది వచ్చేసరికి కృష్ణా కెనాల్ జంక్షన్ రైల్వే స్టేషన్. ఇది ఇక్కడి నుంచే మన ట్రైన్ అనేది రూట్ డైవర్షన్ అయితే తీసుకుంటుంది. మనల్ని అయితే కృష్ణా కెనాల్ జంక్షన్లో అయితే ఆపారనమాట. ఇక్కడ నుంచి మన ట్రైన్ వచ్చేసరికి టువర్డ్స్ రైట్ సైడ్ వెళ్తుంది గుంటూరు వైపు. ధర్మవరం వెళ్ళాలంటే స్ట్రైట్గా వెళ్ళినా కూడా వెళ్ళిపోవచ్చు. అలాగైతే నర్సాపురం నుంచి ధర్మవరం వెళ్ళే ట్రైన్ అయితే వెళ్తుంది. అలాగా టువర్డ్స్ ఒంగోలు, నెల్లూరు, గూడూరు, తిరుపతి మీదుగా మనమైతే టువర్డ్స్ గుంటూరు మీద నుంచి వెళ్తాము. 22663 తాంబరం జోధ్పూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే వెళ్ళిపోతుంది.
మీకు అక్కడ ట్రాక్స్ కనిపిస్తుంది చూసారా, గ్రీన్ లైట్, అది వచ్చేసరికి చెన్నై వెళ్ళే మెయిన్ లైను. అదే చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు అలా వెళ్ళే లైను. మనం ఇలా టువర్డ్స్ గుంటూరు వైపు వెళ్ళిపోతున్నాము. టువర్డ్స్ గుంటూరు వెళ్ళినప్పుడైతే పెద్ద కర్వ్ ఉంటుంది. డే టైం చూస్తే భలే ఉంటుంది చూడడానికి మాత్రం. అది మనం లాస్ట్లో ఉంటేనే, ట్రైన్కి లాస్ట్ కోచ్లో ఉంటేనే. మనం ఇప్పుడే నంబూరు అనే స్టేషన్ స్కిప్ చేసాము. మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసరికి గుంటూరు. ఇది వచ్చేసరికి పెద్ద కాకాని హాల్ట్. అక్కడ లైటింగ్ కనిపిస్తుంది చూసారా, అది వచ్చేసరికి న్యూ గుంటూరు రైల్వే స్టేషన్. తిరుపతి డబుల్ డెక్కర్ అయితే అలాగే వెళ్తుంది, విశాఖపట్నం నుంచి తిరుపతి వెళ్ళే డబుల్ డెక్కర్. అలా మనం తెనాలి జంక్షన్కి వెళ్ళిపోవచ్చు గుంటూరు స్టేషన్ని బైపాస్ చేసుకుని. అఫ్ కోర్స్ ఇది వచ్చేసరికి గుంటూరు సిడిఓ. మనం ఎప్పుడు చూసినా ఇక్కడ అయితే సింహాద్రి లేదా పల్నాడు, గుంటూరు రాయగడ ఎక్స్ప్రెస్ ఇవి ఉంటాయి అన్నమాట సిడిఓలో, లేదా గుంటూరు ఔరంగాబాద్. ఇటుపక్క సింహాద్రి పల్నాడు ఉంది, అటుపక్క వచ్చేసరికి చెప్పాను కదా గోల్కొండ భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ ఉంది. మనకి ఆ ట్రాక్స్ వస్తున్నాయి చూసారా, ఆ ట్రాక్స్ వచ్చేసరికి టువర్డ్స్ తెనాలి నుంచి వస్తున్నాయి. అలా వెళ్ళిపోతే మనం తెనాలి జంక్షన్కి వెళ్ళిపోవచ్చు. వెల్కమ్ టు గుంటూరు రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ వచ్చేసరికి GNT. ఇక్కడికి 10:30కి వచ్చింది, 5 minutes ముందు వచ్చింది అనమాట. 10:35కి రావాలి అండ్ 10:40కి డిపార్చర్ అనమాట. సో టోటల్గా ఇక్కడ 10 minutes అయితే ఉంటాం మనము. అండ్ అక్కడ ఉన్న ట్రైన్ వచ్చేసరికి గుంటూరు రాయగడ ఎక్స్ప్రెస్. మనకి ఎంతో ఇష్టమైన గుంటూరు రాయగడ ఎక్స్ప్రెస్ VAP4 లోకోమోటివ్ వస్తుంది. నేను వచ్చేసరికి గుంటూరు స్టేషన్లో బిస్కెట్ ప్యాకెట్ అండ్ వాటర్ బాటిల్ తీసుకున్నాను. ఇంకా 5 minutes టైం ఉంది. మన ట్రైన్ ఆన్ టైం డిపార్చర్ అయితే అయిపోయింది 10:40కి ఫ్రమ్ గుంటూరు జంక్షన్ రైల్వే స్టేషన్ నుంచి. బాయ్ బాయ్ గుంటూరు జంక్షన్.
నాకు తెలిసి ఇది నారాయణాద్రి 12734. యా, నారాయణాద్రి. లింగంపల్లి నుంచి తిరుపతి వెళ్తుంది ఇది. మనం వచ్చేసరికి నల్లపాడు జంక్షన్ రైల్వే స్టేషన్ స్కిప్ చేస్తున్నాము. ఇక్కడి నుంచి మనమైతే టువర్డ్స్ లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతాము. చూపిస్తాను ఆ రూట్ కూడా. స్కిప్పింగ్ నల్లపాడు జంక్షన్ రైల్వే స్టేషన్. మీకు అక్కడ అలా రెడ్ లైట్ కనిపిస్తుంది చూసారా, అది వచ్చేసరికి టువర్డ్స్ సికింద్రాబాద్ వెళ్ళే లైన్. మనం టువర్డ్స్ నంద్యాల వైపు అయితే వెళ్ళిపోతున్నాం. స్కిప్పింగ్ సతలూరు రైల్వే స్టేషన్. వెల్కమ్ టు నర్సరావుపేట రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ వచ్చేసరికి NRT. ఇక్కడికి మన ట్రైన్ వచ్చేసరికి 11:24కి వచ్చింది. 11:19 ఈజ్ ద రైట్ టైం అనమాట. సో 5 minutes డిలే. ఇది వచ్చేసరికి సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లోకి వస్తుంది. అండ్ మన ట్రైన్ కవర్ చేసిన డిస్టెన్స్ వచ్చేసరికి 158 kilometers. మన ట్రైన్ వచ్చేసరికి 11:28కి అయితే స్టార్ట్ అయింది అనమాట నర్సరావుపేట రైల్వే స్టేషన్ నుంచి. స్టేషన్ బోర్డు అయితే దాటేసిన ప్లాట్ఫామ్ అయితే చాలా ముందుకుంది. వెల్కమ్ టు వినుకొండ రైల్వే స్టేషన్. మన ధర్మవరం ఎక్స్ప్రెస్ అయితే వినుకొండ స్టేషన్ నుంచి స్టార్ట్ అయిపోయింది 11:54కి. ఇక్కడికి 4 minutes డిలేలో ఉంది. స్టేషన్ కోడ్ వచ్చేసరికి VKN. ఇది వచ్చేసరికి సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లోకి వస్తుంది. నెక్స్ట్ మన స్టేషన్ వచ్చేసరికి మార్కాపురం రోడ్ రైల్వే స్టేషన్ అనమాట. అండ్ ఇక్కడ నుంచి వినుకొండ నుంచి 62 kilometers అయితే వస్తుంది. ఇచ్చిన టైం వచ్చేసరికి 1 hour టైం అయితే ఇచ్చారు. ఇక్కడికి వినుకొండకి 11:50కి అండ్ మార్కాపురం రోడ్ వచ్చేసరికి 2:50కి. ఈ 62 kilometersకి 1 hour టైం ఉంది. వన్ 17226 వస్తుంది. హుబ్లీ నుంచి నర్సాపూర్ వరకు వెళ్ళే అమరావతి ఎక్స్ప్రెస్.
మనమైతే మార్కాపూర్ రోడ్ స్టేషన్కి అయితే వచ్చాము. ఈ వస్తున్న ట్రైన్ వచ్చేసరికి కొండవీడు 17212 యశ్వంత్పూర్ మచిలీపట్నం కొండవీడు ఎక్స్ప్రెస్. దానికి రేక్ షేరింగ్ కూడా ఉంది సికింద్రాబాద్ మచిలీపట్నంతో. మార్కాపూర్ రోడ్ రైల్వే స్టేషన్ ఇది. ఇక్కడికి 12:43కి వచ్చింది మన ట్రైను. మనమైతే మార్కాపూర్ రోడ్ నుంచి స్టార్ట్ అయిపోయాం ఆన్ టైంకి. మనకి నెక్స్ట్ వచ్చే స్టేషన్ వచ్చేసరికి గిద్దలూరు. డిస్టెన్స్ వచ్చేసరికి 60 కిలోమీటర్స్. దానికి ఇచ్చే టైం కూడా 1 అవర్ టైం అయితే ఇచ్చారు. (18,464) ప్రశాంతి ఎక్స్ప్రెస్. కేఎస్ఆర్ బెంగళూరు నుంచి భువనేశ్వర్ వరకు వెళ్ళి ప్రశాంతి ఎక్స్ప్రెస్. మన ధర్మవరం ఎక్స్ప్రెస్ వచ్చేసరికి గిద్దలూరు స్టేషన్ నుంచి కూడా స్టార్ట్ అయిపోయింది. స్టేషన్ కోడ్ వచ్చేసరికి GID. నెక్స్ట్ వచ్చే స్టేషన్ వచ్చేసరికి నంద్యాల జంక్షన్. ఇక్కడ నుంచి 53 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఇచ్చిన టైం వచ్చేసరికి 1 అవర్ 25 మినిట్స్, అంటే 3:15కి నంద్యాల జంక్షన్. హే గైస్, గుడ్ మార్నింగ్. ఇది వచ్చేసరికి ఎర్రగొంట్ల జంక్షన్ రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ వచ్చేసరికి YA. ఇక్కడికి 5:30కి వచ్చింది మన ట్రైను. ఇక్కడికి 6కి తీయాలన్నమాట ఇక్కడ నుంచి. ఎందుకంటే ఇక్కడ లోకో రివర్సల్ ఉంటుంది మన ట్రైన్కి. ఇలా వెనక్కి వెళ్ళిపోతే కడప వెళ్ళిపోతాము. ఇక్కడ నుంచి మళ్ళీ ఇలా స్ట్రైట్కి వెళ్ళిపోతే గుత్తి వెళ్ళిపోతాము. ఇలా సైడ్కి వెళ్ళిపోతే నంద్యాలకి వెళ్తాము. ఇందాక మీకు లోకో చూపించాను కదా, ఆ లోకోనే మళ్ళీ ఇప్పుడు వచ్చి వెనకనైతే కనెక్షన్ అవుతుంది, కప్లింగ్ అవుతుంది. కప్లింగ్కి ప్రిపేర్ అయిపోతుంది మన ట్రైన్. ప్యాంటోగ్రాఫ్ డౌన్ చేస్తున్నారు, ఎందుకంటే HOG కనెక్షన్ ఇస్తున్నారు. ఇంజిన్ స్టార్ట్ అవుద్ది, చూడండి సౌండ్ ఇప్పుడు బాగుంటుంది. సక్సెస్ఫుల్గా లోకో కప్లింగ్ అయితే అయిపోయింది. టైం వచ్చేసరికి 6 అయ్యింది. ఇంకా తీసేయచ్చు. అందుకే మనం మళ్ళీ మన కోచ్ దగ్గరికి వెళ్ళిపోదాం. మన ట్రైన్ వచ్చేసరికి ఎర్రగుంట్ల జంక్షన్ నుంచి స్టార్ట్ అయిపోయింది 6:05కి. బాయ్ బాయ్ ఎర్రగుంట్ల జంక్షన్. స్టేషన్ కోడ్ YA. బండీరా. ఈ గూడ్స్ ట్రైన్ కనిపిస్తుంది చూసారా, ఇందాక మనం ఈ ట్రాక్లోనే వచ్చాము. ఆ ట్రైన్ వచ్చే ట్రాక్లోనే మళ్ళీ ఇప్పుడు లోకో రివర్సల్ చేసుకుని ఈ డైరెక్షన్లో వెళ్ళిపోతున్నాం. ఆ డైరెక్షన్ వచ్చేసరికి టువర్డ్స్ నంద్యాల వెళ్ళే డైరెక్షన్. అది ఏ కంపెనీయో మీకు ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్స్లో చెప్పండి, నాకు తెలుసుకుంటాను నేను కూడా.
ఇక్కడ భూమి అంతా ఇలాగే ఉంటుందేమో కిందన. ఎర్రగుంట్ల దాటిన తర్వాత మన స్పీడ్ అయితే ఇది. మనం ముద్దునూరు అనే స్టేషన్ దగ్గరికి వచ్చాము. ఈలోపే వర్షం స్టార్ట్ అయింది. రెయిన్ ప్లస్ ట్రైన్ ఈజ్ ఎ డెడ్లీ కాంబినేషన్. టర్బైన్స్, విండ్ టర్బైన్స్. అక్కడ కనిపిస్తున్న రివర్ వచ్చేసరికి చిత్రావతి రివర్. కొండాపురం రైల్వే స్టేషన్ ఇది. ఇంతకు ముందైతే మన తిరుమల ఇక్కడ దాకా వచ్చేది కడప నుంచి వాటర్ ఫిల్లింగ్ కోసం. ఇప్పుడు దాన్ని గుంతకల్ వరకు తీసుకెళ్తున్నారు స్పెషల్ ఎక్స్ప్రెస్గా. టు తాడిపత్రి రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ వచ్చేసరికి TU. ఇక్కడికి 3 minutes ముందే వచ్చిందనమాట మన ట్రైన్. 2017 May 16 వరకు ఇక్కడైతే స్టాప్ లేదు తాడిపత్రిలో. అండ్ తాడిపత్రి మాత్రమే కాదు, బెనగనపల్లి, జంబలమడుగు, పొద్దుటూరు, ఇవన్నీ ఈ స్టేషన్స్ అన్నిటికీ 2017 May 16 నుంచి అయితే స్టాప్స్ ఇచ్చారనమాట. ఈ ట్రైన్ స్టార్ట్ అయిన 1 year తర్వాత నుంచి. చాలామంది ప్యాసింజర్స్ అయితే దిగారు తాడిపత్రి రైల్వే స్టేషన్లో. ఆన్ టైంకి అయితే స్టార్ట్ అయిపోయింది తాడిపత్రి నుంచి.
20954 అహ్మదాబాద్ ఎంజిఆర్ చెన్నై సెంట్రల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. మనం ఇప్పుడు గుత్తి స్టేషన్కి వెళ్ళాము, గుత్తి క్యాబిన్ అనే స్టేషన్కి వెళ్తాము. భారత్ పెట్రోలియం ఫ్యాక్టరీ. మనం అలా ఆ ట్రాక్స్ ద్వారా వెళ్ళిపోతే గుత్తికి వెళ్ళిపోతాము. గుత్తి ఫోర్ట్ రైల్వే స్టేషన్ ఇది. వెల్కమ్ టు గుత్తి ఫోర్ట్ రైల్వే స్టేషన్. గుత్తికి 2 స్టేషన్స్ అయితే ఉన్నాయి, గుత్తి అండ్ గుత్తి ఫోర్ట్. సేమ్ మనకి సిమిలర్గా గుంటూరుకి న్యూ గుంటూరు 2 స్టేషన్స్ ఎలాగైతే ఉన్నాయో అలాగే అనమాట. గుత్తికి వెళ్ళి లోకల్ రివర్సల్ చేసుకుని ఇటు రావడం కన్నా ఇది టైం సేవ్ అవుతుంది డైరెక్ట్గా గుత్తి ఫోర్ట్కి రావడం. గుత్తికి 7:40కి వచ్చేసింది అనమాట. ప్రతి స్టేషన్కి ఇచ్చిన టైం కన్నా ముందే వచ్చేస్తుంది. 7:53కి రావాలి, 7:55కి డిపార్చర్ అనమాట. సో ఇక్కడ మనం 7:55 వరకు అయితే ఉంటాము. జూనో మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసరికి అనంతపూర్. జూనోతో ఆడుకుని టైంపాస్ అయిపోయింది, మర్చిపోయాను నేను యాక్చువల్లీ చెప్పాలంటే.
ఈ బ్రీడ్ వచ్చేసరికి గోల్డెన్ రిట్రీవర్ బ్రీడ్ అంట. నాకైతే తెలియదు వీటి కోసం ఏమి. ఇది ఎక్కడ కరిసేద్దని భయం వేస్తుంది. అరే ఆగ్రా. అలా కొంచెం వీడితో టైం పాస్ అయిపోతుంది నాకు. వ్లాగ్ చేయడం మానేసి ఏట్రా సురేష్ నువ్వు చేస్తుంది. అరే ఆగ్రా ఆగ్రా ఆగ్రా. రే 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 ఏట్రా లాగేసుకుంటున్నావు. వెల్కమ్ టు అనంతపురం రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ వచ్చేసరికి ATP. ఇక్కడికి ఆన్ టైంకి వచ్చేసింది మన ట్రైన్. 8:33 అంటే 8:33కి వచ్చేసింది. ఎంతమంది ప్యాసింజర్స్ దిగిపోయారు. మ్యాక్సిమం ట్రైన్ మొత్తం ఎక్కడే ఖాళీ అయిపోయింది. మన ట్రైన్ వచ్చేసరికి అనంతపురం స్టేషన్ స్టార్ట్ అయిపోయింది 8:38కి, 3 minutes డిలేతో. నెక్స్ట్ వచ్చే స్టేషన్ వచ్చేసరికి మన డెస్టినేషన్ ధర్మవరం. 33 kilometers ఉంటుంది. ఈ 33 kilometers ఇచ్చిన టైం వచ్చేసరికి 1 hour 15 minutes టైం అయితే ఇచ్చారనమాట. చాలా స్లాక్ టైం ఉంది. అండ్ డాగ్ కోసం చూసుకుంటే డాగ్ వచ్చేసరికి రాత్రి విజయవాడలోనే ఎక్కిందంట. కామ్గా ఉంది. మార్నింగ్ గుత్తి ఫోర్ట్ దగ్గర సౌండ్ చేస్తుంది. ఇలా ఆడుకున్నాను కొంతసేపు. ఇక్కడ చూసుకుంటే ఇవన్నీ కియా కార్లే. అనంతపురంలోనే కదా ఉంది కియా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. మనమైతే ధర్మవరం స్టేషన్కి అయితే చేరుకోబోతున్నాం. నేను ఈ స్పీడోమీటర్ వచ్చేసరికి 9.5 hours నుంచి నడిపిస్తున్నాను. అండ్ టోటల్ డిస్టెన్స్ వచ్చేసరికి 520 km. టాప్ స్పీడ్ వచ్చేసరికి 133. యావరేజ్గా 69 అయితే మెయింటైన్ చేశారు.
అండ్ గైస్ మనమైతే ధర్మవరం స్టేషన్కి అయితే చేరుకున్నాము. ఇది ఒక జంక్షన్ రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ వచ్చేసరికి DMM. ఇక్కడికి 9:20కి వచ్చాము. 9:50 ఈజ్ ద రైట్ టైం అనమాట. చాలా స్లాక్ టైం ఉంది. స్లాక్ టైం అయితే చాలా వరకు తగ్గించవచ్చు. 14 అవర్స్ టైం కదా, ఒక 11 to 12 అవర్స్ అయితే తీసుకురావచ్చు. అండ్ గైస్ నేనైతే ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ ఎలాగుందో కింద కామెంట్స్లో అయితే చెప్పండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇట్స్ ట్రావెల్ టైమ్.